Can't let you get away. హాయ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుంచి ప్రోడక్ట్స్ అన్ని బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి యంత్రాలయ మోటార్ సైకిల్ మౌంట్ అనమాట. యాక్షన్ కెమెరాకి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారుగా, ఒకటి వచ్చి ఇది అనమాట. ఇంకోటి వచ్చి చూసారా ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా ఎలా ఉందో. ఇది యంత్రాలయ అనమాట. సబ్ బ్రాండ్ లాగా యంత్రాలయ బ్రాండ్ చేసుకొని చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, ఫస్ట్ వచ్చి ఇది అనమాట. ఇది వచ్చి బైక్ హ్యాండిల్ కి ఇన్సర్ట్ చేసుకొని, ఇంకో సైడ్ వచ్చి మనము 2 యాక్సెస్, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ తో కూడా వాడచ్చు అనమాట. 2, 3, 4 యాంగిల్స్ ఉంటాయి. దాని తగ్గట్టు మన హైట్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్ మెకానిజం వల్ల రెండు ఎట్టుంటే ఎట్ట కావాలంటే, ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ మార్చుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చి యాక్షన్ కెమెరాకి బిగించుకోవడానికి. అది ఇంకోటి వచ్చి డీజే, ఇది ఏదన్నా థ్రెడ్ ఉండే డివైసెస్ వాడచ్చు. అది కూడా స్క్రూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డిజిటెక్ అనమాట. డిజిటెక్ మైక్. ఇది మన ఆడియో క్వాలిటీ బాగుండడం కోసం మనం ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కవర్ ఇచ్చారు. ఫస్ట్ చూసారా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదండి మెయిన్ ప్రోడక్ట్. చూసారా, జస్ట్ ఇది చిన్న పాకెట్ అన్నమాట. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మనము నెక్స్ట్ వ్లాగ్ లో చూసి మీకు చెప్తాను ఎలా ఉంది దీని రివ్యూ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంట్లో ఏమేమి ఇచ్చాడో చూద్దాము. ఇదేందో ఓపెన్ చేద్దాము. ఇదేదో కొంచెం పఫ్ టైప్ లో భలే ఉంది. ఇది పిల్లి బొచ్చు లాగా. ఇది కొంచెం నాయిస్ అనేది, కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం క్యాన్సిల్ చేస్తుంది అనేసి నా తెలిసినంత వరకు ఐడియా అన్నమాట. ఇది అదేందో అనేది మీరు ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. దానివల్ల ఏందో అనేది కూడా తెలుసుకుంటాను. సరే ఫ్రెండ్స్, దీన్ని ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేద్దాము. ఓహో, ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కొంచెం అనీజీగా పడిపోయింది. ఇది చిన్నడం అవడం వల్ల, ఇది కొంచెం రౌండ్ గా ఉండడం వల్ల అది కొంచెం చాలా వరకు చేతిలోని జారిపోవడం జరుగుతుంది. చూసారా, నేనే చాలా కష్టపడి చేస్తున్నాను, కానీ నాకు తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది అనమాట. పోను మనకి అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. దీనిపైన బాగా కుస్తీ పడుతున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి సెట్ అయింది ఫ్రెండ్స్. లాగేసేస్తే పని అయిపోతుంది. ఇదే అండి ఫైనల్ గా మన కెమెరా. ఈ కెమెరా దానికోసము నేను మైక్ తీసుకోవడం జరిగింది. దీని మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ట్రాన్స్మిటర్ ఒకటి ఉంటుంది, 2 మైక్స్ ఉంటాయన్నమాట. 2 మైక్స్ అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. మ్యాక్స్ ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి వాటికి బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇదేందో చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఇది ఛార్జర్ అన్నమాట. కేబుల్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా అంత జస్ట్ కేబులే వచ్చేస్తున్నాయి. అడాప్టర్స్ ఏం రావట్లేదు. అసలు ఫోన్స్ కే రావట్లేదు అంటే ఇంకా దీనికి ఎందుకు ఇస్తారు అనేసి డౌట్ చూస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, జస్ట్ ఊరికి అట్లా తీసేవచ్చు. అది జస్ట్ అలా పెట్టేసి ఛార్జింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. దీని ఫుల్ రివ్యూ నేను సపరేట్ వీడియో తీసా ఫ్రెండ్స్. అన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఏమేమి ఇచ్చాడో చూసేసి ఒకసారి. జస్ట్ అంతే, ఇంకా చిన్న బుక్ ఇచ్చాడు, ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం లేవు. అన్ని ఫాస్ట్ బాక్స్ లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అన్ని లోపల వేద్దాం, కవర్ అంతా కూడా పక్కన పెట్టేద్దాము. ఇది ఫ్రెండ్స్ డిజిటెక్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని రివ్యూ ఇప్పుడే చెప్పలేను, కానీ సపరేట్ వీడియో తీసా ఫ్రెండ్స్. ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ అనేది కూడా. జస్ట్ అలా పాపప్ అవుతాయి. జస్ట్ స్లైడింగ్ టైప్ లో చాలా బాగా ఇచ్చాడు. 'అనమాట' ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా. అంతా వేస్ట్ చేయకుండా. 'అనమాట' 'ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా. 'జస్ట్ అలా పాపప్ అవుతాయి. జస్ట్ స్లైడింగ్ టైప్ లో చాలా బాగా ఇచ్చాడు. 'అనమాట' 'ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా. 'జస్ట్ స్లైడింగ్ టైప్ లో చాలా బాగా ఇచ్చాడు. 'అనమాట' 'జస్ట్ అలా పాపప్ అవుతాయి. జస్ట్ స్లైడింగ్ టైప్ లో చాలా బాగా ఇచ్చాడు. 'అనమాట'
అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇదే అనమాట మెయిన్ డీజే యాక్షన్ 4 అనమాట. ఆస్మో అడ్వెంచర్ కాంబో అనమాట ఇది. నార్మల్‌గా అయితే జస్ట్ కెమెరా వచ్చి ఒక 10,000 తక్కువ ఉంటుందనమాట. ఇది కొంచెం కాంబో వెర్షన్ కాబట్టి దీంట్లో ఏమేమి వస్తాయో ఎక్స్‌ట్రా చూద్దాం. దీంట్లో యాక్సెసరీస్ అనే బాక్స్ సెపరేట్‌గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏందిరా అంటే ఈ కెమెరాకి సెపరేట్‌గా ఉంటుంది. ఒక సెల్ఫీ స్టిక్ అనమాట. స్టిక్ లాగా యూజ్ అవుతుంది. స్టిక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అడ్వెంచర్ లాక్స్ కానీ వాటికి క్యారీ చేయడానికి కూడా కెమెరాని కొంచెం చాలా హ్యాండిల్ బాగా చేస్తుంది. ఇది వచ్చి యాక్సెసరీస్ ఫ్రెండ్స్. అంతా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము. ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చి మౌంట్ అన్నమాట. కెమెరా అట్లా క్లిక్ అవడానికి కూర్చోడానికి అదనమాట సెటప్ అది. ఇది చూసారా? ఇదే మెయిన్ ఇది. ఈ కాంబో వర్షన్ కి బ్యాటరీ సెటప్ అన్నమాట. బ్యాటరీ డివైస్ అన్నమాట. దీంట్లో 3 బ్యాటరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఛార్జింగ్ మూడిటికి ఒకేసారి కింద నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఒక వీడియోకి ఒక ఒక దానికే డిపెండ్ అవ్వలేము కాబట్టి స్పేర్ అంటూ ఉండాలి. ఇవన్నీ వారంటీ కార్డ్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు కెమెరా గురించి. యూజర్ మాన్యువల్. చూసారా? ఏమి అర్థం కాదు. ఊరికే మనం చూసేస్తాం. ఇది స్టిక్కర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. డీజే అని. ఇది పక్కన పెట్టేద్దాము. అంతే ఫ్రెండ్స్, స్టిక్కరే కాబట్టి ఇది ఇది చూసారా? పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇది వారంటీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. అన్ని చైనీస్ లో ఉన్నాయి. మనకి అర్థం కాదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి అదొచ్చి కెమెరా ప్రొటెక్టివ్ ఏదన్నా పాడైనప్పుడు ఎమర్జెన్సీ కోసం ఆ లెన్స్ అనేది ఇచ్చాడు. నాట్ ఫర్ ఫోటోగ్రఫీ. జస్ట్ ఎనీ మన దగ్గర ఉండే కెమెరాకి ఆ లెన్స్ పడైనప్పుడు ఆ కొత్త లెన్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ప్రొటెక్షన్ కింద వాడాలి. ఆ బ్లూ కలర్ లో ఉండేది అర్థం కాలేదు ఫ్రెండ్స్. అది ఏదైనా మీకైనా తెలుసుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ డీటెయిల్స్ రాశాడు. ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ అయినా జరిగిన లెన్స్ కి వెంటనే ఈ డమ్మీ లెన్స్ వాడండి. అది కొత్తది వచ్చి రీప్లేస్ చేసుకొని మళ్ళీ వాడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీని లోపల పెట్టేసి కవర్ లో పెట్టేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఇది వచ్చి ఈ కెమెరాకి ఇది అన్నమాట మౌంట్ లాగా ఇది. ఇది చాలా బాగుంది. ఇది మామూలుగా మ్యాగ్నెట్ టైప్ లో వచ్చి క్లిక్ లాగా అనేసి ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ టైప్ లో అన్నమాట ఇది. జస్ట్ మ్యాగ్నెట్ అనేది కాకుండా మ్యాగ్నెట్ పైన డిపెండ్ అవ్వకుండా అది కొంచెం మాన్యువల్ కూడా ఇది లాక్ లాగా అన్నమాట ఇది. ఇదే అన్నమాట స్టిక్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రబ్బర్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట దీనికి. ఇది వచ్చి ఇదే అండి కెమెరా మౌంట్ అన్నమాట అది. ఇది వచ్చి బ్యాటరీ కేసు. ఇంకా ఇది వచ్చి మామూలుగా ఇంకా లెన్స్ అన్నమాట అవి. ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్. ఇప్పుడు మనము మెయిన్ ఎత్తుకుంటున్నాము. కెమెరా బాక్స్ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? కెమెరా బాక్స్ తో పాటు కేసు కూడా ఇచ్చారన్నమాట. కేసు చాలా బాగుంది. చూసారా? కెమెరా లాస్ట్ కి ఏ సైజ్ కలిపిందో ఎలా అయిపోయిందంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు. బాక్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము కెమెరా కవర్ ఓపెన్ చేసి చూస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్? ఎంత చిన్నదిగా ఉందో కెమెరా అనేది. అంతా దీనిపైన అంత రాను ఇంకా చిన్నవైపోతున్నాయి కెమెరాస్ అనేది కూడా. ఇది వచ్చి దాని కేసు అన్నమాట. దాంతో పాటే ఇస్తారు. డీజే యాక్షన్ 4 ఆస్మో 4 తోనే ఇస్తారు. చూసారా? ఈ 2 స్క్రూస్ అనేది ఇచ్చారు. ఇంకా
ఇది హెల్మెట్ మౌంట్ అన్నమాట. స్టిక్కరింగ్ టైప్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఇంకో మౌంట్ అన్నమాట. ఇది కెమెరా మౌంట్‌కి 2 ఇచ్చారన్నమాట. ఒకటి స్టిక్‌కి ఇచ్చారు. ఇంకోటి వచ్చి దీనికి కెమెరా కోసం అనేసి ఇచ్చారు. చూసారా ఫ్రెండ్స్? ఇది స్టిక్కర్ కూడా తీసేస్తున్నాను. ఈ సైడ్‌లో ఓపెన్ చేస్తే ఇది కొంచెం ఓపెన్ ఫ్రీ అవుతుందన్నమాట. ఈ కెమెరాని కొంచెం ఆ కేస్‌లో ఇది సెట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు అర్థం కాలేదు ఎలా సెట్ చేయాలో. మనము అన్నీ డైరెక్ట్‌గా స్టార్టింగ్‌లోనే మనం దీని గురించి తెలుసుకోము. జస్ట్ వచ్చిందా అట్లా గట్టా బిగించేద్దాంలే అన్నట్టు ఉంటాము. సో, చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ ఎట్లా ఒకటి ఏస్తాంలెండి లాస్ట్‌కి ఫైనల్‌గా. తెలుసుకుంటాం స్టార్టింగే కాబట్టి మళ్ళా పోను పోను అలవాటయిపోతుంది. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి లాక్ చేసేసాం. చూసారా ఫ్రెండ్స్? ఈ ప్రొటెక్షన్ కేస్ కూడా చాలా బాగుంది. ఇటు పక్క వర్టికల్ ప్లస్ ఇంకోటేంటంటే హారిజాంటల్‌లో గూడా మనము మౌంట్ చేసుకోవచ్చు. ఇదొచ్చి సి టైప్ అన్నమాట. ఫర్ మైక్స్ అంటే ఛార్జింగ్ కూడా పనికొస్తుంది. చూసారా? ఇలా అన్నమాట. ఇది రివర్స్‌లో పెడితే మనకు అతుక్కోదు. ఇట్లా చేసి ఇలా క్లిక్ చేస్తే క్లిక్ అనే సౌండ్ వస్తుంది. అది క్లిక్ అనే సౌండ్ వస్తే అది కొంచెం ఫిక్స్ అయినట్టు. షేక్ చేశాను చూడండి. మళ్ళా 2 ప్రక్కన క్లిక్ చేసుకొని మళ్ళా అలా అనాలి. చూసారా? హారిజాంటల్, వర్టికల్ కూడా వాడొచ్చు. ఇదే అన్నమాట మెయిన్ దానికి లెన్స్ అన్నమాట అది. ఇది హెల్మెట్‌కి మౌంటింగ్ అన్నమాట. అదొచ్చి యాక్చువల్‌గా ఏందంటే స్టిక్కర్‌తో ఉంటుంది. మనం ఆల్రెడీ యాక్షన్ ప్రో అనేసి ఆల్రెడీ మనము మౌంటైన్ ఇది కెమెరా మౌంట్ ఒకటి ఫిక్స్ చేసుకునేసాము. ఫస్ట్ బేసిక్‌గా మొబైల్ ఫోన్‌కి వాడాను. ఈ కెమెరా వచ్చింది కాబట్టి అదే దాంతో సరిపోయింది. నెక్స్ట్ ఇదొచ్చి ఇంకోటన్నమాట. ఒకటొచ్చి కెమెరా మౌంట్ అన్నమాట. ఆల్రెడీ మనం సెల్ఫీ స్టిక్‌ది వాడాము. ఇదొచ్చి స్క్రూస్ అన్నమాట. 2 స్క్రూలు అంటూ ఇచ్చాడు. ఒకటి స్టిక్‌కి, ఒకటొచ్చి కెమెరా కోసము. ఈ కవర్‌లని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్. చూసారా? ఇది అన్నమాట కెమెరా. నెక్స్ట్ వచ్చి ఇదే అన్నమాట. రైనాక్స్ డెల్టా జీటీ అన్నమాట. ఇదొచ్చి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చెస్ట్ ప్రొటెక్టర్ ప్లస్ బ్యాక్ సపోర్ట్ అంతా కూడా ఎల్బో కాడ అంతా బాగా ప్రొటెక్షన్ ఇచ్చారు. సేరోస్ సి సర్టిఫైడ్ అన్నమాట ఇది. లెవెల్ 2 అన్నమాట. దీని కింద ప్యాంట్‌కి కూడా మనము జిప్ టైప్‌లో అలా ఇచ్చారు. జిప్ కూడా కొంచెం చాలా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా. చూసారా? హ్మ్. లాగుతుంటే కూడా మనం ఎంత ఫోర్స్‌గా లాగుతుంటే కూడా ఏం కాలేదు. జస్ట్ ఊరికే అట్లా అంటే కూడా వెళ్ళిపోయింది. దీంట్లో హైలైట్ ఏందంటే ఎనకాల ఇది ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మొత్తం అన్బాక్స్ చేసిన వీడియో.